హాయ్ గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేసే ప్రతి కంపెనీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనేది మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా జాబ్ నోటిఫికేషన్స్ అనేవి పోస్ట్ చేస్తున్నాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ డివైస్కి జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అసిస్టెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. 2026 ఇయర్కి సంబంధించినటువంటి ఆర్బీఐ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్లో మనకి 650 వేకెన్సీస్ అనేవి మెన్షన్ చేశారు. ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ ఆర్బీఐ అసిస్టెంట్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. జాబ్స్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది March 8, 2026 వరకు టైం అయితే కల్పించారు. ఇంకెంతో టైం లేదు కాబట్టి త్వరగా మీరు అప్లై చేసుకుని డిగ్రీ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసినట్లయితే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి అసిస్టెంట్ పోస్ట్కి గాను రిక్రూట్మెంట్ చేసుకోవడానికి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. టోటల్గా వేకెన్సీస్ నెంబర్ చెక్ చేసినట్లయితే 650 జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు వీడియో ఎండింగ్లో ఆన్లైన్ విధానంలో ఏ విధంగా అప్లై చేసుకోవాలో బేసిక్ ప్రాసెస్ కూడా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సిన అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా మీకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే పేజ్ నెంబర్ 1లో ప్రొవైడ్ చేశారు. మీకు ఈ పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో మెన్షన్ చేస్తాను. మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివిన తర్వాత అప్లై అనేది చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు ఫస్ట్ పేజ్లో ఉన్న అప్లికేషన్ ఫామ్ లింక్లో క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. జాబ్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చెక్ చేసినట్లయితే February 16, 2026 ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి March 8, 2026 వరకు టైం అయితే ఉంది. ఇంకెంతో టైం లేదు కాబట్టి డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వెంటనే వీలైనంత త్వరగా అప్లై చేసుకుని డిగ్రీ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అలానే ఈ ఆర్బీఐ అసిస్టెంట్ జాబ్స్కి సెలక్షన్ ప్రొసీజర్ చెక్ చేసినట్లయితే 2 రకాల ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, రెండవది మెయిన్స్ ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి April 11, 2026 కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి June 7, 2026 కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. రెండు కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అండి. ప్రతిదీ కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషనే, ఎటువంటి ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఉండదు. వేకెన్సీ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఆర్బీఐ ఆఫీసెస్ అనేవి మనకి ప్రతి స్టేట్ క్యాపిటల్లోని ఆర్బీఐ ఆఫీసెస్ అనేవి ఉంటాయి. ఏ స్టేట్ క్యాపిటల్లో మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్గా టేబులర్ ఫార్మేట్లో మెన్షన్ చేశారు. పేజ్ నెంబర్ 3లోనే మీరు చెక్ చేయవచ్చు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని. మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించి చెక్ చేసినట్లయితే హైదరాబాద్లో ఉన్న ఆర్బీఐ ఆఫీస్ నుంచి టోటల్గా 11 జాబ్స్కి ఆర్బీఐ అసిస్టెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. రిమైనింగ్ స్టేట్స్లో ఉన్న జాబ్స్కి కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఒక కండిషన్ని సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. కండిషన్ ఏమిటి అంటే మీరు ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా చదవాల్సి ఉంటుంది. 10th లేదా ఇంటర్మీడియట్లో మీరు ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ని కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మీరు ఆ స్టేట్లో ఉన్న ఆర్బీఐ అసిస్టెంట్ జాబ్స్కి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెంగళూరులో ఉన్న ఆర్బీఐ ఆఫీస్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ కన్నడ కాబట్టి కన్నడ అనేది మనం 10thలో కంప్లీట్ చేయలేదు కాబట్టి బెంగళూరు జాబ్కి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రిలిమ్స్ అలానే మెయిన్స్ ఎగ్జామినేషన్తో పాటు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు హైదరాబాద్కి అప్లై చేస్తున్నట్లయితే మీకు కేవలం ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మీకు జాబ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండదు. ఎందుకంటే మీరు హైదరాబాద్ లోకల్ లాంగ్వేజ్ అయినా తెలుగు లాంగ్వేజ్ని 10thలో కంప్లీట్ చేసి ఉన్నారు కాబట్టి హైదరాబాద్కి అప్లై చేసుకునే వాళ్ళకి ఎటువంటి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండదు. అలానే మీరు హిందీ లోకల్ లాంగ్వేజ్ కింద ఉన్న ఎనీ స్టేట్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే హిందీ కూడా మనం 10thలో కంప్లీట్ చేసి ఉన్నాం కాబట్టి హిందీ లోకల్ లాంగ్వేజ్ కింద కలిగి ఉన్న ప్రతి ప్లేస్కి కూడా మీరు జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు.
మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడే ఏ బ్రాంచ్కి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ప్రిఫరెన్స్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు ఫర్దర్గా తెలియజేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది ఫర్దర్గా మరిన్ని వీడియోస్ చేయడానికి. అలానే వీడియో కింద హైప్ బటన్ ఉంటుంది. హైప్ కూడా చేసినట్లయితే ఈ వీడియో అనేది మీరు షేర్ చేయకుండానే యూట్యూబే కొత్త న్యూ ఆడియన్స్కి షేర్ చేయడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి హైప్ కూడా చేయండి. యూట్యూబ్ న్యూ ఆడియన్స్కి రికమెండ్ చేయడం జరుగుతుంది. జాబ్కి సంబంధించినటువంటి వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేశారు కదా. హైదరాబాద్ ఆఫీస్ నుంచి 11 జాబ్స్ ఉన్నాయి. ఈ విధంగా టోటల్గా ఇండియా వైజ్ ఆర్బీఐ ఆఫీస్లో అన్ని అసిస్టెంట్ జాబ్స్ కలుపుకుంటే 650 జాబ్స్కి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసినట్లయితే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉంటే సరిపోతుంది. ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా సరే ఈ ఆర్బీఐ అసిస్టెంట్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. జాబ్కి సంబంధించి ఏజ్ లిమిట్ చెక్ చేసినట్లయితే మినిమం 20 ఇయర్స్ అబవ్ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్కి అప్లై చేయాలి అంటే మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33 ఇయర్స్, ఓబీసీ వాళ్ళైతే 31 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వాళ్ళు లేదా ఈడబ్ల్యూఎస్ లేదా ఓబీసీ ఎస్సీ ఎస్టీకి చెందిన పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయి ఉంటే మీకు 10, 13, 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి కూడా చాలా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే మెన్షన్ చేశారండి. మనకి బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి. వీళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. జాబ్ వచ్చే అవకాశం అయితే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెక్ చేసినట్లయితే February 1, 2026 నాటికి అట్లీస్ట్ మీరు ఏదైనా ఒక బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. వాటిలో ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి మినిమం 50% మార్క్స్తో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆర్బీఐ అసిస్టెంట్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చండి. తప్పకుండా అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది అన్ని బ్యాంక్స్కి హెడ్ లాంటిది కాబట్టి మనకి మంచి శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలానే జాబ్ అలవెన్స్లు, జాబ్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫ్యూచర్లో మనకి ప్రమోషన్స్ కూడా చాలా మంచిగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూసారు కదా, క్యాండిడేట్స్ ఎవరైతే మీరు పర్టికులర్గా ఒక ఆఫీస్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు చదవడము, రాయడము, అలానే మాట్లాడడం కూడా వచ్చి ఉండాలి. మీకు ఆ లాంగ్వేజ్ కనుక చదవడం, రాయడం, అలానే మాట్లాడడం వచ్చి ఉంటే మాత్రమే మీరు ఆ స్టేట్కి సంబంధించినటువంటి ఆర్బీఐ ఆఫీస్కి మీరు అప్లై చేసుకోగలరు. డిగ్రీలో మీకు కంపల్సరీగా 50% కంటే ఎక్కువ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. 49.99% వచ్చినా సరే దాన్ని 50% కింద ట్రీట్ చేయబడదండి. ఒకవేళ మీకు డిగ్రీలో జీపీఏ అనేది మెన్షన్ చేసినట్లయితే దాన్ని పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేసుకుని మీరు ఆన్లైన్ అప్లికేషన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా సబ్మిట్ చేయాలో కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మీకు ఒకవేళ డిగ్రీలో 6.75 జీపీఏ కనుక మీకు ఉన్నట్లయితే దాన్ని పర్సంటేజ్ కింద ఏ విధంగా కన్వర్ట్ చేస్తారు అంటే ఫస్ట్ దాంట్లోంచి 0.75ని సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు 6 అవుతుంది కరెక్ట్గా. దాన్ని ఇంటూ 10 చేసినట్లయితే 6 × 10 60%తో ఈక్వల్ అవుతుందండి. మీకు ఒకవేళ 5.75 జీపీఏ కనుక మీకు ఉన్నట్లయితే డిగ్రీలో మీ పర్సంటేజ్ అనేది 50%కి ఈక్వల్ అవుతుంది. ఈ విధంగా మీరు సిజిపిఏని పర్సంటేజ్తో కన్వర్ట్ చేసి అప్పుడు మీరు ఆన్లైన్ అప్లికేషన్లో సబ్మిట్ చేయాలి. జాబ్కి సంబంధించి స్కీమ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ కనుక చెక్ చేసినట్లయితే టోటల్గా 3 సబ్జెక్ట్స్ మీద మనకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు ఈ జాబ్కి సెలెక్ట్ చేయడానికి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి, అలానే న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్కి, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్కి. ఈ విధంగా టోటల్గా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది 1 అవర్ పాటు మీరు రాయాల్సి ఉంటుంది. 100 క్వశ్చన్స్ అడుగుతారు. 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సెక్షన్ వైజ్ టైమింగ్స్ కూడా ఉంటాయి ఎగ్జామ్స్లో, మీరు చెక్ చేయవచ్చు. మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ అనేది కామన్గా ఉంటాయి. కాకపోతే వెయిటేజ్ అనేది పెరుగుతుంది. ఇది మెయిన్స్ ఎగ్జామినేషన్ కాబట్టి ఈచ్ సెక్షన్ వచ్చేసి 40 మార్క్స్కి ఉంటుంది. 40 క్వశ్చన్స్ అడుగుతారు.
అలానే మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్లో జనరల్ అవేర్నెస్ అలానే కంప్యూటర్ నాలెడ్జ్ 2 సబ్జెక్ట్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. రెండు కూడా ఈచ్ సెక్షన్ నుంచి 40 క్వశ్చన్స్ అడుగుతారు 40 మార్క్స్కి. ఈ విధంగా టోటల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది 200 క్వశ్చన్స్ అడుగుతారు 200 మార్క్స్కి. 135 మినిట్స్ పాటు మీరు ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. మీరు ఎవరైతే వేరే స్టేట్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో, అంటే తెలుగు హిందీ లాంగ్వేజెస్ కాకుండా వేరే లాంగ్వేజ్ని లోకల్ లాంగ్వేజ్ కలిగి ఉన్న స్టేట్కి మీరు అప్లై చేస్తున్నారో ఆ లాంగ్వేజ్ అనేది మీకు కంపల్సరీగా రావాలి. మీరు వేరే స్టేట్కి అప్లై చేయాలనుకుంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎల్పిటి అనేది కూడా రాయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ జాబ్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ లిస్ట్ కూడా మీకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే మెన్షన్ చేశారు. నేను ఫర్దర్గా తెలియజేస్తాను. ఇప్పుడు ఈ ఆర్బీఐ అసిస్టెంట్ జాబ్స్కి శాలరీ చెక్ చేసినట్లయితే మీకు స్టార్టింగే 29,000 నుంచి బేసిక్ పే అనేది స్టార్ట్ అవుతుంది. 29,000 నుంచి అలవెన్స్లతో కలుపుకొని స్టార్టింగ్ మంత్ శాలరీ వచ్చేసి 58,500కి పైగానే మీరు స్టార్టింగ్ మంత్ శాలరీ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. ఈ ఆర్బీఐ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్ కాబట్టి రకరకాల జాబ్ అలవెన్స్లు జాబ్ సెక్యూరిటీ కూడా లభిస్తుంది. అలానే మీకు అక్కడ మీరు ఎక్కడైతే అప్లై చేసుకుంటున్నారో ఆ సిటీలో మీరు ఉండడానికి హౌస్ రెంట్ అలవెన్స్ కూడా మీకు వీళ్ళే పే చేయడం జరుగుతుంది. మీ శాలరీలో 50% అమౌంట్ని మీకు హౌస్ రెంట్ అలవెన్స్ కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జాబ్కి సంబంధించినటువంటి మీరు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్కి కూడా అటెండ్ అవ్వచ్చు. అంటే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకున్న తర్వాత ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ అనేది కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దానికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే పేజ్ నెంబర్ 8లో మెన్షన్ చేశారు. మీరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయవచ్చు అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు. లేదా మీరు ఓన్గా ప్రిపేర్ అయ్యి రాసినా సరే అలా కూడా రాయవచ్చు. లేదా మాకు ప్రిపరేషన్ అనేది లేదు అప్లై చేసుకుంటాము అనుకుంటే మీరు పేజ్ నెంబర్ 8లో ఇక్కడ మీరు చెక్ చేయవచ్చు ఏ విధంగా అప్లై చేసుకోవాలో. అప్లికేషన్ ఫీజు కనుక చెక్ చేసినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కు కేవలం 50 రూపీస్ అలానే 18% జిఎస్టీ అనేది అప్లికేషన్ ఫీజు కింద చెల్లించి ఈ ఆర్బీఐ అసిస్టెంట్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు ఒకవేళ జనరల్ ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయి ఉంటే 450 రూపీస్ అలానే 18% జిఎస్టీ అనేది మీరు అప్లికేషన్ ఫీజు కింద పే చేసి మీరు జాబ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదండి. డైరెక్ట్గా మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉన్నట్లయితే ఫ్రెషర్గానే మీరు ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. డిగ్రీ అనేది February 1, 2026 లోపు కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ డీటెయిల్స్ ఆల్రెడీ చెప్పాను కదా. 20 to 28 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33, ఓబీసీ వాళ్ళైతే 31 వరకు అప్లై అనేది చేసుకోవచ్చు అండి. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ మినిమం ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. క్యాస్ట్ వైజ్ మీకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వ్యారీ అవుతుంది. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అప్లై చేయాలి అనుకునే వాళ్ళు లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 2025-2026 ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు రిజర్వేషన్ని పొందాలి అనుకుంటే లేదా మీరు ఓపెన్ కేటగిరీలోనే జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లికేషన్ ప్రొసీజర్ అనేది కూడా ఇక్కడే నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే పేజ్ నెంబర్ 14 నుంచి క్లియర్గా మెన్షన్ చేశారండి. ఇన్స్ట్రక్షన్స్ ఆన్ అప్లికేషన్ ప్రాసెస్ అని మెన్షన్ చేశారు కదా. దీన్ని క్లియర్గా చదివిన తర్వాత అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలి అలానే వాటి యొక్క సైజెస్ వాటిని ఏ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి ఏ సైజులో అప్లోడ్ చేయాలి ప్రతి ఇన్స్ట్రక్షన్ అనేది పేజ్ నెంబర్ 14 నుంచి మెన్షన్ చేశారు. ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. జాబ్కి సంబంధించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కామెంట్ చేసినట్లయితే నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్రతి డీటెయిల్ అనేది మీకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే మెన్షన్ చేశారు. మీకు వేరే స్టేట్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి టేబుల్ డేటా కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. పేజ్ నెంబర్ 27లో మీరు అప్లై చేయాలి అనుకునే సర్కిల్ యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేది మెన్షన్ చేస్తూ పేజ్ నెంబర్ 27లోనే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. చెక్ చేయవచ్చు. మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి. దాంట్లో ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఎగ్జామినేషన్ సెంటర్స్ లిస్ట్ కూడా మీకు పేజ్ నెంబర్ 29 నుంచే నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి
చాలా ఎగ్జామినేషన్ హైదరాబాద్ సర్కిల్కి అప్లై చేయాలి అనుకునే వాళ్ళకి వివిధ రకాల ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చీరాల, విజయవాడ, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, కాకినాడ ఈ విధంగా ఎనీ ఎగ్జామ్ సెంటర్ అనేది మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. హైదరాబాద్ సర్కిల్లో ఆర్బీఐ అసిస్టెంట్ జాబ్స్కి అప్లై చేయాలనుకునే వాళ్ళు, లేదా మీరు అదర్ స్టేట్స్కి అప్లై చేస్తున్నట్లయితే మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారో ఆ స్టేట్ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కూడా ఇక్కడే ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకుని. మీకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో మెన్షన్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయవచ్చు. మీరు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే మీరు ఏ మెయిల్ ఐడికి రిక్వెస్ట్ అనేది పంపాల్సి ఉంటుందో కూడా మెయిల్ ఐడి అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, చెక్ చేయవచ్చు. ఇప్పుడు ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో మెన్షన్ చేస్తాను. వన్స్ మీరు ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఈ ఆర్బీఐ అసిస్టెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి డెడికేటెడ్ అప్లికేషన్ విండో అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి February 16th స్టార్ట్ అయ్యాయి. ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి March 8th, 2026 వరకు టైం అయితే ఉంది. ఈ లోపలనే మీరు వీలైనంత త్వరగా మీరు అప్లై చేసుకుని డిగ్రీ కంప్లీట్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీలైనంత వరకు వాట్సాప్ స్టేటస్లో మీరు ఈ వీడియోని మెన్షన్ చేసుకున్నట్లయితే చాలా మందికి ఈ వీడియో అయితే రీచ్ అయ్యి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది, వాళ్ళు కూడా అప్లై చేసుకోగలుగుతారు. వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి కింద హైప్ బటన్ ఉంటుంది, తప్పకుండా మీరు హైప్ చేసినట్లయితే ఫర్దర్గా యూట్యూబే న్యూ ఆడియన్స్కి ఈ వీడియో అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది, తప్పకుండా హైప్ చేయండి. ఈ అప్లికేషన్ విండో మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దీని మీద ఫస్ట్ మీరు క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అనేది మనకి డిఫరెంట్ స్టెప్స్ అనేది మెన్షన్ చేశారండి. ఫస్ట్ మీరు యొక్క నేమ్ అనేది మెన్షన్ చేయాలి బేసిక్ ఇన్ఫర్మేషన్లో, తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చాని ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే తర్వాత మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఆ తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేవి క్రాస్ చెక్ చేసుకుని మీ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది మీకు రెస్పెక్ట్ అప్లికేషన్ ఫీజు ఎంత అయితే మెన్షన్ చేశారో అప్లికేషన్ ఫీజు అనేది పే చేసినట్లయితే డెడికేటెడ్ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీరు ఆర్బీఐ అసిస్టెంట్ జాబ్స్కి అప్లై చేసుకున్నట్టు మీకు మెయిల్ అనేది ప్రొవైడ్ చేస్తారు, అలానే SMS మెసేజ్ అయినా కానీ రావచ్చు. జాబ్కి సంబంధించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి హైప్ చేయడానికి ట్రై చేయండి, వీడియో మరిన్ని మందికి రీచ్ అవ్వడానికి అవుతుంది. ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.